ఈ ఏడాదిలో తెలుగు వారికి మళ్లీ సాధికారత వస్తుందని టీడీపీ అధినేత చంద్రబాబు చెప్పారు. మంగళగిరిలోని టీడీపీ ప్రధాన కార్యాలయంలో జరిగిన ఉగాది పంచాంగ శ్రవణ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తెలుగు వారందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు. తెలుగు జాతి పెద్ద ఎత్తున జరుపుకునే ఏకైక పండుగ. రెండు రాష్ట్రాల్లో ఉండే తెలుగు ప్రజలకి, దేశ విదేశాల్లో ఉండే తెలుగు ప్రజానీకానికి, తెలుగు జాతికి మొత్తానికి క్రోధనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. శ్రీ క్రోధినామ ఉగాది సంవత్సరాలు పురస్కరించుకుని తెలుగు వారందరికీ మేలు జరగాలని ఆయన ఆకాంక్షించారు. ఈ సందర్భంగా టీడీపీ అధినేత చంద్రబాబు వాలంటీర్లకు ఒక గుడ్ న్యూస్ కూడా చెప్పారు. తాము అధికారంలోకి వస్తే వాలంటీర్లకు 10,000 గౌరవ వేతనం ఇస్తామని చంద్రబాబు ప్రకటించారు. తెలుగుదేశం అదే మరి ఎన్డీఏ మేమందరం 3 పార్టీల కూటమి కాదు ఇస్తున్నాం. మీ ఉద్యోగాలు తీసేయం, వాలంటీర్ వ్యవస్థ కొనసాగిస్తామని మరొకసారి మీ అందరికీ ఇస్తున్నా. ఉగాది రోజున, పండుగ రోజున తీపి కబురు మీకు అందరికీ ఇస్తా. 5,000 కాదు, మీకు రాబోయే రోజుల్లో 10,000 రూపాయల పారితోషికం ఇచ్చే బాధ్యత. అంతకుముందు ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని టీడీపీ కేంద్ర కార్యాలయంలో పంచాంగ శ్రవణం జరిగింది. ఈ సందర్భంగా పంచాంగ శ్రవణం చేసిన బ్రహ్మశ్రీ మాచిరాజు వేణుగోపాల్ ప్రవచిస్తూ వచ్చే ఎన్నికల్లో టీడీపీకి ఎన్ని సీట్లు వస్తాయి, ఈ ఏడాది చంద్రబాబుకు ఎలా గడవనుంది అన్న విషయాలు వెల్లడించారు. అద్వితీయమైన అభివృద్ధి పదంలో టీడీపీ పయనిస్తుందని, కర్కాటక రాశి కలిగి ఉన్న చంద్రబాబు ప్రతిష్ట రానున్న కాలంలో మరింత అధికమవుతుందని చెప్పారు. జాతకం పరంగా చూసుకుంటే రాష్ట్ర రాజధానిగా అమరావతి చరిత్రలో చిరస్థాయిగా నిలుస్తుందన్నారు. త్వరలో జరిగే ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి 148 అసెంబ్లీ, 22 లోక్సభ స్థానాల్లో తిరుగులేని విజయం సాధిస్తుందని మాచిరాజు వేణుగోపాల్ వెల్లడించారు. మహానాడు టీవీ మహోన్నతమైనటువంటి స్థితిగతులతో చక్కటి న్యాయబద్ధమైనటువంటి విశేషకరమైనటువంటి వార్తలన్నింటినీ కూడా ప్రజానీకానికి అందించి నభూతో నభవిష్యతి అన్న చందంగా వ్యవహరిస్తూ రామరాజ్య స్థాపనకు కృషి చేయాలని చెప్పేసి, ధర్మాన్ని పరిరక్షించడానికి తమ వంతు కృషి జరపాలని చెప్పేసి, జర్నలిజం అనేటువంటిది చాలా విశేషకరమైన ప్రభావాన్ని ఇస్తుంది. మనుషుల హృదయాలలో చొచ్చుకునిపోయి ఆలోచన పరిజ్ఞానాన్ని పెంచే శక్తిని ఈ మహానాడు టీవీ వాళ్ళు తప్పనిసరిగా ప్రయత్నం చేసి ఆచరణలో అభ్యుదయం పండిన మాన్యంగా సహకరించాలని చెప్పేసి కోరుకుంటూ శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఈరోజు మంగళగిరిలో తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పంచాంగ శ్రవణానికి ఆహ్వానించారు. ఆ పరమేశ్వర అనుగ్రహంతో పంచాంగ శ్రవణంలోని ముఖ్యమైనటువంటి విశేషాంశాలు చెప్పడం జరిగింది. అందరూ బాగుండాలి, అందరిలో మనం ఉండాలి. సర్వే జన సుఖినో భవంతు. క్రోధినామ సంవత్సర ఉగాది వేడుకలు తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యంలో బ్రహ్మాండంగా జరిగినాయి. గతంలో ఎన్నడూ జరగనటువంటి రీతిలో ఈరోజు జరగటం, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మా పార్టీ అధినేత మాన్యశ్రీ నారా చంద్రబాబు గారు రావటం, వారు బ్రహ్మాండమైన సందేశం ఇవ్వటం కూడా దీనికి ఒక శోభను చేకూర్చింది. అంతేకాకుండా ఈ రోజున పంచాంగాన్ని ప్రవచించిన పెద్దలు మాచిరాజు వేణుగోపాల్ గారు, ప్రపంచ ప్రఖ్యాత జ్యోతిష్యులైన, వేద పండితులైన ఆ బ్రహ్మశ్రీ వేణుగోపాల్ గారు బ్రహ్మాండంగా పంచాంగాన్ని ప్రవచించారు. వేలాది మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, తెలుగుదేశం పార్టీ సానుభూతిపరులు, ఇతరులు కూడా ఈ ప్రధాన కార్యాలయానికి వచ్చి ఆ శ్రవణానందకరంగా ఆ పంచాంగ శ్రవణాన్ని ఆస్వాదించారు. బ్రహ్మాండంగా తెలుగుదేశం పార్టీ ఎట్టి పరిస్థితుల్లో అధికారం వస్తుందని పంచాంగం చూసి వారు చెప్పడం జరిగింది. మంచి మెజార్టీతోటి, అఖండ మెజార్టీతోటి ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు మరలా ముఖ్యమంత్రి కాబోతున్నారని చెప్పి అందరినీ కూడా సంతోషపరిచారు. బ్రహ్మాండంగా జరిగింది. భవిష్యత్తులో కూడా తెలుగు ప్రజలందరి కళ్ళల్లో ఆనందం చూడటమే, వాళ్ళ ఇళ్లలో సుఖ సంతోషాలతో ఉండేలాగా ఆశీర్వదించమని కూడా మా అధినేత చంద్రబాబు నాయుడు గారు కోరటం జరిగింది. ధన్యవాదాలు. ఆంధ్రదేశం, తెలంగాణనే కాకుండా ప్రపంచం నలుమూలన తెలుగువారు అందరికీ కూడా మహానాడు ఛానల్ ద్వారా నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఉగాది పర్వదినం. ఈ ఉగాది పండుగ అందరూ కూడా జరుపుకోవాలని
వచ్చే ఉగాది నాటికి ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు గారి నాయకత్వంలో వారు ముఖ్యమంత్రిగా మనందరం చూస్తామని నేను కలల గంటం కాదు, ఆశించడమే కాదు, ఖచ్చితంగా జరుగుతుంది. ఈ ఉగాది నాంది పలుకుతుంది. ఖచ్చితంగా ప్రజలొక్కళ్ళు కూడా ఆలోచించాలి. ఒక పెద్ద ఆదర్శమూర్తి, తర్వాత నవ్యాంధ్ర ప్రదాత, తర్వాత జన్మభూమి ప్రదాత, తర్వాత అమరావతి ప్రదాత, అన్నిటికీ మించి ఆయన యొక్క మేధస్సు ప్రపంచం నలుమూలలో ఉన్న సంగతి మనకు అందరికీ తెలుసు. ఐటీ రంగమే కాదు, ఇటు వ్యవసాయ రంగమే కాదు, మహిళలందరూ కూడా ఆయన వస్తేనే న్యాయం జరుగుతుంది, మహిళలకు రక్షణ ఉంటుంది, నిరుద్యోగ సమస్య తీరుతుంది, పరిశ్రమలు వస్తాయి, రాష్ట్రం బాగుపడుతుంది. కాబట్టి వచ్చే ఉగాది ఖచ్చితంగా అవన్నీ మనం చూస్తాం.